హాయ్ ఫ్రెండ్స్, అరుణాచలంలో వస్తే రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలోనైతే మీకు చూపిస్తాను. రండి. నేనైతే హైదరాబాద్ నుండి అరుణాచలానికి వచ్చేసాను. అరుణాచలం వచ్చిన తర్వాత రూమ్ కోసం వచ్చాను. ఇప్పుడు రూమ్కి వెళ్తాను. రూమ్ ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్ ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రండి. నేను హైదరాబాద్ నుండి నిన్న మధ్యాహ్నమే అరుణాచలం వచ్చాను. నిన్ననే ఆల్రెడీ రూమ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, సరే రూమ్ లాకర్ తీసుకున్నాను. ఇక్కడ రూమ్స్, ఫ్యామిలీ రూమ్స్, రెస్ట్ రూమ్స్, లాకర్స్, మ్యాట్ అని ఉన్నాయి చూడండి. నేనైతే ఒక లాకర్ తీసుకున్నాను. ఒక మ్యాట్ ఇస్తారు. ఒక లాకర్కి వచ్చేసి 200 రూపీస్. అంటే మనం స్నానం చేసి లాకర్స్లో బట్టలు పెట్టుకొని, లగేజ్ బ్యాగ్ పెట్టుకొని స్నానం చేసి గిరి ప్రదక్షిణ అండ్ దర్శనం చేసుకొని వచ్చి వెళ్ళొచ్చు. ఒక రోజుకు 24 అవర్స్కి 200 రూపీస్. అక్కడ కౌంటర్ రిసెప్షన్ ఉంది కదా, అక్కడ ఇస్తారు బిల్లు. ఇక్కడ ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్కి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అది హాల్ ఉంటుంది, దాంట్లో పడుకోవచ్చు. ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా హాల్ ఉంటుంది, దాంట్లో కూడా పడుకోవచ్చు. మ్యాట్ వాళ్ళే ఇస్తారు. చెద్దార్లు, రగ్గులు అయితే మనమే తీసుకెళ్ళాలి. ఇక్కడ చెప్పులు ఇడిచి రైట్ సైడ్కి వెళ్తే ఒక హాల్ ఉంటుంది పెద్దది, పడుకోవచ్చు ఒక 40-50 మంది దాకా. కానీ అంతమంది ఏం రారు ఇప్పుడు. ఇక్కడ ఫోటో కింద ఛార్జర్ పెట్టుకోవడానికి ఉంది. నేనైతే అక్కడే ఛార్జర్ పెట్టుకొని పడుకున్నాను. నేను ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేశాను. ఆల్రెడీ నిన్న నైటే చేశాను. గిరి ప్రదక్షిణ చేశాను, దర్శనం కూడా చేసుకున్నాను. కాకపోతే వీడియో ఏం షూట్ చేయలేదు. ఈరోజు మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసే వీడియో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇక్కడ రూమ్ గురించి చెప్తున్నాను. రూమ్ అయితే వాటర్ ప్రాబ్లం అన్నీ బాగానే ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటాయి. నేను ఆల్రెడీ దర్శనం చేసుకొని నైట్ పడుకున్నా. ఆల్రెడీ పడుకొని తెల్లారిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనం బ్రష్ చేసుకోవడానికి ట్యాప్లు అయితే ఉన్నాయి. అట్లనే ఇంకా ముందుకెళ్తే రైట్ సైడు లేడీస్కు అండ్ జెంట్స్కు సపరేట్ బాత్రూమ్లు అయితే ఉంటాయి. వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. 200 అంటే చాలా తక్కువనే, ఒక 24 అవర్స్కి. ఇది మళ్ళీ ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్తే రూమ్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో చూశారు కదా, హాల్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో నల్లాలు అవి ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో రూమ్లు ఉంటాయి. రూమ్కి వచ్చేసి 1000 రూపీస్, 1100 రూపీస్ అట్లా ఉంటాయి. నాన్ ఏసీ, ఏసీకి అయితే ఎక్కువనే ఉంటాయి. 2000 రూపీస్ అలా ఉంటుంది. నేను ఓన్లీ సింగిల్గా వెళ్ళాను కాబట్టి ఓన్లీ జస్ట్ లాకర్ తీసుకున్నాను. కింద చెన్నై వాళ్ళు వచ్చారు, వీళ్ళు వంటలు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద ఫ్యామిలీ అయితే వచ్చారు, వంటలు చేసుకుంటున్నారు చూడండి. ఇక్కడైతే లాకర్స్ ఉన్నాయి. ఈ లాకర్స్లో మనం లగేజ్ పెట్టుకొని కింద స్నానం చేసి వచ్చి ఇక్కడ మనం టవల్స్ ఇవన్నీ ఆరేసుకోవచ్చు. బట్టలు బయట కూడా ఆరేసుకోవచ్చు బట్టలు. బాగానే ప్లేస్ అయితే బాగానే ఉంది. నాది లాకర్ వచ్చి 26 నెంబర్. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు రూమ్ నుంచి బయటికి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళి అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్ టెంపుల్ రాజగోపురం అయితే కనిపిస్తుంది. కొద్దిగా ముందుకెళ్తే రోడ్ వస్తుంది కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రోడ్ వస్తుంది. కొంతమంది దర్శనానికి వెళ్తున్నారు చూడండి టెంపుల్ సైడ్. ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్ అక్కడ చూసారా రాజగోపురం కనిపిస్తుంది. దాని వెనుక కొండ కనిపిస్తుంది, అదే గిరి. ఆ టెంపుల్ ముందు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఆ వెనుక భాగంలో ఉన్న గిరి చుట్టూరి తిరిగి రావాలి. ఇప్పుడు నేనైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసిన ఆల్రెడీ. అంటే మీకు వీడియోలో చూపించడానికి వచ్చేసిన, ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా కాలేదు. ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వీడియో చేస్తున్నాను స్నానం చేసి వచ్చి. ఈ టెంపుల్ రాజగోపురం ముందు ఇక్కడ మనం దీపం వెలిగించాలి ఫస్ట్. అదే హారతి కర్పూరం బిళ్ళలు వెలిగించి మొక్కుకొని లెఫ్ట్ సైడ్ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి.
ఇది ఎంట్రన్స్ రాజగోపురం ఎంత బై కిतना 3% है बाबा మంచికి 200 ఓకే ఓకే 3 మెంబర్ కి 600 ఓకే వచ్చింది కాకినాడనా ఓకే ఓకే ఆంధ్రప్రదేశ్ మాది తెలంగాణ. ఆటో అతనికి తెలుగు రాదనుకున్నాను కానీ తెలుగు బాగానే వస్తుంది. అంటే మాట్లాడుతుండు, మనం మాట్లాడేది కూడా అర్థం అవుతుంది తెలుగు. అంటే చెన్నైలో ఇక్కడ అరుణాచలంలో చాలామందికి తెలుగు అర్థమవుతుంది, తెలుగు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఆటోలో అయితే బయలుదేరాము. ఆల్రెడీ నేను నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేశాను కానీ వీడియో చేయలేదు. ఇప్పుడు మాత్రం ఆటోలు ఇక తొందరగా ఒక 1 అవర్లో అయిపోతుందని వీడియో కూడా మెయిన్ లింగాలు ఉంటాయి కదా, అష్టలింగాలు, వాటిని వీడియో చేసి చూపిస్తాను. చూడండి. ఇప్పుడు టెంపుల్ పక్క నుండే వెళ్తున్నాము చూడండి. ఇంకో గోపురం అయితే కనిపిస్తుంది, దాని వెనుక గిరి కనిపిస్తుంది. ఇంకో రాజగోపురం వద్దకైతే వచ్చేసాం మనం. ఇది రాజగోపురం టెంపుల్ గోడ పెద్దది, దాని వెనుకనే గిరి ఉంటుంది. ఆ గిరి చుట్టూ మనం ప్రదక్షిణం చేయాలి. అందరు నడుచుకుంటూ వెళ్తారు, కొంతమంది ఆటోలో కూడా వెళ్తారు. వీళ్ళు లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు ముసలి వాళ్ళు కాకినాడ నుండి వచ్చారంట వాళ్ళు. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము అష్టలింగాల దగ్గర నుండి. లెఫ్ట్ సైడ్ ఇంకొకటి ఇంద్రలింగం ఉంటుంది కానీ అది ఆటో అక్కడ రోడ్డు రిపేర్ ఉందని అక్కడ వెళ్ళలేదు. నేను నిన్న నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చూశాను, ప్రదక్షిణ అది మొక్కుకున్నాను. కానీ ఇప్పుడు అయితే అది నేను లాస్ట్లో చూపిస్తాను ఇంద్రలింగాన్ని. ఇప్పుడైతే మనం అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. సెకండ్ అగ్నిలింగం అనేది సెకండ్, మనం ఫస్ట్ది లింగం చూపించాలి, నేను లాస్ట్లో చూపిస్తాను. అది అగ్నిలింగం రెండవది. మొత్తం 8 అష్టలింగాలు ఉంటాయి. ఇది శ్రీ రమణ ఆశ్రమం. దీంట్లో ఎక్కువ ఫారెన్స్ వాళ్ళు వస్తారు, మెడిటేషన్ చేస్తారు. నేను నిన్న ఒక 1 అవర్ గంట సేపు మెడిటేషన్ చేశాను ఆల్రెడీ. లోపలికి అయితే మొబైల్ వీడియో షూట్ ఏం చేయనివ్వరు, ఫోటోలు వీడియోలు ఏమి ఉండవు. ఓన్లీ వెళ్ళి మెడిటేషన్ చేసుకొని రావాలి. అక్కడైతే మొత్తం ఫారెన్సే ఉంటారు, వాళ్ళేమో హిందువులలాగా కనిపిస్తారు. అక్కడికి వెళ్తే మాత్రం అంతమంది వస్తారు, అవన్నీ హిందువులలాగానే పాటిస్తారు. ఇప్పుడు మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయ్యింది. స్పీడ్గానే వెళ్తుంది ఆటో. అంత రోడ్ సైడ్ అంతా ఇక్కడ గుట్ట లోపల శ్మశానాలు అవి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి థర్డ్ లింగం. ఏం లింగం ఇది? మూడవది యమలింగం. యమలింగం దగ్గరికి వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం యమలింగానికి వచ్చాము. యమలింగం వీడియోలు అయితే లోపలికి వెళ్ళి వీడియోలు తీయడానికి నిషేధం. మనం ఏదో బయట నుంచి గేట్ బయట నుండి అలా అలా తీయాలి అంతే. వీడియో మొత్తం లోపలికి వెళ్ళి అయితే వీడియో తీయడానికి ఉండదు. ఇక్కడ ప్రతి యమలింగం, ప్రతి అష్టలింగాలు ఉంటాయి కదా, బయట అయితే దీపాలు ఇవన్నీ ఉంటాయి, వెలిగించాలి. ప్రతి లింగం దగ్గర అయితే దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అరుణాచలం టెంపుల్కి రావడం నేను ఇది రెండోసారి. లాస్ట్ ఇయర్ 2024లో కూడా వచ్చాను, 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు రెండోసారి రావడం. చాలా బాగుంటుంది, మీరు కూడా రండి.
3 లింగాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు 4వ లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. 4వ లింగం నైరుతి లింగం. ఇప్పుడు నైరుతి లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. వచ్చేసింది నైరుతి లింగం. తమిళ్లో అండ్ ఇంగ్లీష్లో అయితే రాశారు. ఇక్కడ ఇంకా అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ముంగట కమాన్ లాగా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ 4వ లింగం నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. 4వ లింగం నైరుతి లింగం అయితే రోడ్డుకు కొద్దిగా లోపలికే ఉంటుంది. రోడ్డు దగ్గర కమాన్ ఆర్చ్ కడుతున్నారు కదా, అక్కడ నుండి కొద్దిగా లోపలికి వెళ్తే అక్కడ నైరుతి లింగం కనిపిస్తుంది కదా మీకు. అదే టెంపుల్ లోపల నైరుతి లింగం అయితే ఉంటుంది. దాని ముంగట అయితే వాటర్ మిలాన్స్, టీ స్టాల్స్ అవి అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా కొద్దిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదే నైరుతి లింగం. చూడండి నైరుతి లింగం ఇట్లా ఉంటే క్లియర్గా లోపల ఏం కనపడదు. దగ్గరికి వెళ్ళి వీడియో ఏం తీయనియరు. అక్కడ పూజారి ఇట్ట ఎవరు లేకపోతే వీడియో తీసుకోవచ్చు, కానీ పూజారి ఉంటే వీడియో తీయనియరు. పూజారి లేడు, అయినా నేను దూరం నుండే తీస్తున్నాను, గేట్ బయట నుండి. ఇదే నైరుతి లింగం. ఇప్పుడైతే 5వ లింగం సూర్యలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి ఇప్పుడైతే సూర్యలింగం దగ్గరికి వచ్చేసాము. చూడండి ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కమాన్ ఆర్చ్ది. ఇంతకుముందు కూడా ఉండే ఆర్చ్, కానీ మళ్ళీ కూరగొట్టి కొత్తగా లేటెస్ట్ కడుతున్నారు. ప్రతి లింగం దగ్గర అయితే దీపాలు వెలిగించడం అయితే కంపల్సరీ రూల్స్ అన్నట్టు. ఒక 10 రూపాయలు అది హారతి కర్పూరం బిళ్ళలు ప్యాకెట్ తీసుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే సూర్యలింగం దగ్గర ఉన్నాము. 5వది సూర్యలింగం, 5వది సూర్యలింగం. లోపలికి వెళ్దాము. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు అయితే వీడియో తీయనియరు. అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళి వీడియో తీస్తాను. చూడండి ఇక్కడి వరకు చుట్టుపక్కల తీస్తాను అంతే. డైరెక్ట్ లింగాన్ని అయితే, శివలింగాన్ని అయితే వీడియో తీయనియరు. అంత దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల మాత్రం వీడియో తీసి చూపిస్తాను. 5వది సూర్యలింగం అయిపోయింది. నెక్స్ట్ 6వది ఏం లింగం? వరుణలింగం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 6వది వరుణలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి ఇప్పుడు వరుణలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా ఆర్చ్ కమాన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి ఇక్కడ కూడా దీపాలు వెలిగించాలి. నిన్న గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నేను దీపాలు వెలిగించలేదు. కొన్ని ప్లేస్లో మాత్రమే వెలిగించాను. ఈరోజు అయితే అన్ని లింగాల దగ్గర వెలిగిస్తున్నాను. చూడండి వరుణలింగం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 6వది వరుణలింగం దగ్గరికి వచ్చేసాము. చూశారు కదా వరుణలింగం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రైట్ సైడ్లో గిరి కనిపిస్తుంది. చూడండి దారి చుట్టూరే మనం ప్రదక్షిణ చేయాలన్నమాట. ఆరు లింగాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 7వ లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. 7వది వాయులింగం. వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాయులింగం 7వది వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసాము. 7వది వాయులింగం లోపలికి అయితే వెళ్దాము. చూడండి వినాయకుడు, నంది విగ్రహం, శివలింగం, మళ్ళీ నంది విగ్రహం, రైట్ సైడ్ దక్షిణామూర్తి ఏదో విగ్రహం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తారు ప్రతి లింగం దగ్గర కూడా. ఇప్పుడు లోపలికి డౌన్లోకి వెళ్ళాలి.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చంద్రలింగం దగ్గరికి వచ్చేసాము. గిరి ప్రదక్షిణలో చంద్రలింగం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కుబేర లింగం దగ్గరికి అయితే వచ్చేసాను. నెక్స్ట్ ఏం లింగం? ఈశాన్యం లాస్ట్. ఈశాన్య అది ముందే మోక్ష మార్గం. మోక్ష మార్గం నిన్న పోయిన ఆల్రెడీ. ఇప్పుడు కలిసి ఉంది అలా అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము. మోక్ష మార్గం అంటే ఏమిటంటే చూడండి, దాంట్లో నుంచి ఒక చిన్న ఇరుకుటం లాంటిది ఉంటుంది. దాంట్లో నుంచి మనిషి బయటికి వెళ్ళాలి. దాన్నే మోక్ష మార్గం అంటారు. చూసారా, దానికి పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. అటు నుండి ఒక్కొక్కరు వచ్చేసి దాంట్లో నుండి బయటికి రావాలి. నేను నిన్న నైటే వచ్చేసాను ఆల్రెడీ. మోక్ష మార్గంలో నుండి బయటికి వచ్చేసాను నిన్న నైటు. అది షార్ట్ వీడియో తీసి పెట్టాను, అదొకటి మాత్రం. ఇది ఫుల్ వీడియోలో ఈరోజు పెడుతున్నాను. ఈరోజు మోక్ష మార్గంలోకి అయితే నేను వెళ్ళలేదు, నిన్న నైటే వెళ్ళాను. ఇదే మోక్ష మార్గం. చూశారు కదా, మీరు ఎప్పుడైనా వస్తే దాంట్లో నుండి బయటికి రండి, మోక్ష మార్గంలో నుండి. దీనికి కూడా చాలామంది లైన్లో ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈశాన్యం లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ చివరి లింగం. ఇప్పటికీ 8 లింగాలు అయితే కంప్లీట్ అయినాయి. 7 అయినాయి. ఇంకో లింగం లాస్ట్లో చూపిస్తాను. 8 అష్టలింగాలని చూపించాను. అరుణాచలం మెయిన్ టెంపుల్లోకి అయితే వీడియో చేయలేదు. అది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన కట్టడం. లోపల అగ్నిలింగం. లింగం దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్ వేడిగా ఉంటుంది. సూపర్ పవర్ ఉంటుంది. అరుణాచలం టెంపుల్లో దర్శనం అయితే కంపల్సరీ చేసుకోవాలి. నాకు హైదరాబాద్ నుండి చాలా దగ్గర, ట్రైన్స్ కూడా ఉన్నాయి డైరెక్ట్. వెళ్ళి దర్శనం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, 8 అష్టలింగాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము.
టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే నిన్ననే దర్శనం చేసుకున్నాను కాబట్టి ఈరోజు దర్శనం చేసుకోను, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. టెంపుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ క్లోజ్ అయిపోయినట్టు. అప్పుడు చూసామా, వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే టెంపుల్. మీకు ఇంకొకటి ఇంద్రలింగం అనేది చూపించలే కదా, ఇంకోటి క్లిప్ అయితే ఉంది, అది చూపిస్తాను ఇంద్రలింగంది. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఆటో ఇక్కడికే క్లోజ్ అయిపోతుంది. అయితే ఇంద్రలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు రోడ్డు రిపేర్ చేస్తున్నారు, అందుకే అక్కడికి వెళ్ళలేదు. హాయ్ ఫ్రెండ్స్, గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. లాస్ట్కు హారతి కర్పూరం బిళ్ళలు ఉంటే మళ్ళీ దీపం వెలిగించాను. ఇంకొకటి, మనం ఇంద్రలింగం దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుండి అక్కడికి ఇంద్రలింగం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. దగ్గరే, టెంపుల్కు దగ్గరే ఉంటుంది. రోడ్ రిపేర్ వల్ల ఆటో వెళ్ళలేకపోయినాం. ఇదే ఇంద్రలింగం ఫస్ట్ది, చూశారు కదా ఇంద్రలింగం. లోపలికి వెళ్తున్నాను. పంతులైతే వీడియో తీయొద్దు అన్నారు పూజారి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.